హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ద మై ఛానల్. ఈరోజు మనము కల్కి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. దాంట్లోని సీక్రెట్స్ గురించి తెలుసుకుందాము. కానీ మూవీ రివ్యూలోకి వెళ్ళక ముందు అసలు అశ్వత్థామ ఎవరు, భైరవ క్యారెక్టర్ చేసిన కల్కి మూవీలో భైరవ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ మహాభారతంలో ఏ క్యారెక్టరు, అశ్వత్థామ కల్కిని ఎందుకు కాపాడాలనుకుంటాడు, అశ్వత్థామ అనే వ్యక్తి మహాభారతంలోని వ్యక్తి ఎందుకు మనకి ఈ యుగంలో చీము రక్తం కారత, ఒంటికి నలిగిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, ఒంటి మీద రక్తం గారత, చీము గారత ఎందుకుంటాడు, అతను అలా ఎందుకుంటాడు? సో భైరవుడికి అశ్వత్థామకి మహాభారతంలో రిలేషన్షిప్ అయింది. సో దాంట్లోని కథానుగుణంగా తీసుకొని ఈ మూవీస్ తీశారా, దానికి దీనికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. అలాగే చాలామందికి కల్కి మూవీ ఇలా చూసేసరికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, బాగా మాస్ ఫ్యాన్స్, చాలామందికి డైజెస్ట్ అయి ఉండదు. కానీ ఈ మూవీ చూడాలి అంటే వాళ్ళు కొన్ని మూవీస్ చూస్తే సో ఇలాంటి మూవీస్ అర్థమవుతుంది. మూవీ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్, స్టోరీస్ తెలుసుకుంటే ఆ మూవీ అనేది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. వెళ్ళామా మూవీ చూసామా వచ్చి రివ్యూ చెప్పడం అనేది కామన్. కానీ నేను దాంట్లో క్యారెక్టర్సు, దాంట్లో ఎవరైతే ప్లే చేశారో ఆ క్యారెక్టర్సు, ఫ్లాష్ బ్యాక్లో అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళ గురించి క్లియర్గా చెప్తాను. మీకు మూవీ గురించి కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ మూవీ చూసిన వెంటనే అర్థం కాని కొన్ని మంది, అంటే చాలామందికి తెలుసు, అర్థం కాని కొన్ని మంది ఇలాంటి స్టైల్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, కానీ స్టోరీ దీనికి దానికి దగ్గరగా ఉండదు. ఆ మూవీసు ఈ మూవీ స్టోరీ డిఫరెన్స్. కాకపోతే దాంట్లో జరిగే కొన్ని గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కావచ్చు, ఇలాంటివి ఆ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో వచ్చే మూవీస్ నేమే ది మ్యాట్రిక్స్, బ్లేడ్ రన్నర్, టర్మినేటర్ సిరీస్లో కూడా చూడండి. టర్మినేటర్ సిరీస్లో కూడా కింద ఒక భూమి మీద ఒకరికి బిడ్డ పుడితే ఆ బిడ్డ పైన ఆ రాక్షసుల ప్రపంచాన్ని నాశనం చేస్తాడని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి ఆ బిడ్డని చంపడానికి చూస్తుంటే ఒక టర్మినేటర్ కాపాడుతుంది. అదొక టర్మినేటర్ సిరీస్ అది. దాని తర్వాత చిల్డ్రన్ ఆఫ్ మెన్, అది కూడా ఇలానే ఉంటుంది. దాని తర్వాత మ్యాడ్ మ్యాక్స్. సో ఈ మూవీస్ కానీ మీరు చూస్తే ఈ మూవీస్లో మీకు ఆ స్టోరీలు కానీ ఏంటి అనేది, సో కల్కి ఇలా ఎందుకు తీశారనేది దీంట్లో మీకు కొద్దిగా అర్థమవుతుంది. సో వీడియోలో వచ్చేద్దాం మనం కల్కి మూవీ గురించి. కల్కిలో మనకి చూపిస్తారు 3 నగరాలు. ఒకటి కాశీ, శంబాల కాంప్లెక్స్. సో ఈ కాశీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారా అంటే, వాళ్ళకి కాశీలో గంగా నది, కాశీలో ఏంటి మనకి, కాశీలో మనం చేసిన పాపాలు కానీ, కాశీలో మన తండ్రులు చనిపోయిన వాళ్ళది తీసుకెళ్ళి వాళ్ళ అస్థికలు కలపడం కానీ గంగా నదిలో, సో ఇలాంటివి మనం చేస్తాం, పుణ్యం దొరకదు దాన్ని. సో అలాంటి కాశీ, ఇప్పుడున్న కాశీ ఫ్యూచర్లో ఒక 700-800 సంవత్సరాల తర్వాత అక్కడ నీళ్లు లేక ఎండిపోయి, తిండి లేక జనాలు ఒకరిని ఒకరు అమ్ముకుంటూ, దేనికి పనికొస్తారని అమ్ముకుంటూ అలా జీవనం సాగించవచ్చు అనేది ఫాస్ట్, మన ఫ్లాష్ బ్యాక్ కాదు, మన ఫ్యూచర్ అన్నమాట. కొన్ని 700-800 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుందని చెప్పి డైరెక్టరు చెప్పడానికి ట్రై చేశాడు, కాశీలో ఇలా ఉంటుందని. అలాగే శంబాల అనేది అదొక ప్రపంచం. ఆ శంబాల ఏంట్రా అంటే, ఇంతకుముందు మనకు మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, వీటిల్లో కొన్ని చూసుకుంటే కృష్ణుడు దశావతారాలు అనమాట. సో దశావతారాల్లో లాస్ట్ అవతారం వచ్చేసి కల్కి జన్మించిన తర్వాత పాపాలు ఎక్కువైపోయి మొత్తం ఈ యుగమే, భూమి మొత్తం నాశనం అయిపోద్ది ఆయన దీనితో అని చెప్పే ఒక ఇది ఉంది. ఆ కల్కి జన్మించడానికి శంబాల అనే ప్రాంతము ఉపయోగపడుతుంది. శంబాలలో నిజంగా కల్కి జన్మిస్తాడా అంటే, కల్కి ఇంకా జన్మించలేదు, శంబాలలోనే జన్మిస్తాడా, ఇలా ఆ వరం ఏంటి, శంబాలలో జన్మించాలంటే మనం పాతవి చూడాలి, ఎందుకంటే పాతవి చూస్తే కానీ మనకు అర్థం కావు కల్కి శంబాలలోనే ఎందుకు జన్మిస్తాడు అనే విషయం గురించి. సో ఇక్కడ వచ్చేటప్పటికి అశ్వత్థామ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడి గారి కుమారుడు. సో దీంట్లోకి వెళ్ళక ముందు మనకు తెలిసినంత వరకు చిరంజీవులు, మనం చాలామందికి తెలియదు, కొన్ని మందికే తెలుసు, మరణం లేని వాళ్ళు ఒక్కరే, అది హనుమంతుడు, వీర హనుమంతుడు మాత్రమే అని కొన్ని మంది మాత్రమే చాలామందికి తెలిసిన విషయము. కానీ కొన్ని మందికి ఇంకా కొన్ని మంది ఉన్నారు, హనుమంతుడితో పాటు ఇంకొక 6 మంది ఉన్నారు, వాళ్ళకి మరణం లేదు, వాళ్ళ చిరంజీవులని, అది చాలామందికి తెలియదు. వాళ్ళని
సప్త చిరంజీవులు అంటారు వాళ్ళని. సప్త అంటే 7, సప్త చిరంజీవులు అంటారు. సో వాళ్ళకి మరణం అనేది లేదు. వాళ్ళు ఈ భూమి మీద కొన్ని మంది ప్రశాంతంగాను, కొన్ని మంది శాపం ద్వారా బాధపడుతుంటారు. సో వాళ్ళలో వచ్చేసి ఆ 7 మందిలో 7 మందికి మరణం లేదు. బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామకు కూడా మరణం లేదనమాట. అశ్వత్థామ ఇంకా వీళ్ళు 7 ఇంకా జన్మించే ఉండొచ్చు. మనకి హనుమంతుడైతే ఇంకా జన్మించున్నాడు, హిమాలయాల్లో ఉన్నాడు అన్న చాలా వరకు మనం వింటానే ఉంటాము. అలాగే ఈ మిగతా 6 కూడా జన్మించున్నారనమాట. వాళ్ళకి మరణం లేదు, వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో వస్తారనే సూచనలు అయితే మనకి పురాణాల్లో రాసున్నాయి. అశ్వత్థామకి ఎందుకు ఇలా ఉన్నాడు? అశ్వత్థామ అంటే ఒక ద్రోణాచార్యుడు గారి కుమారుడు కాబట్టి ఆయనకి మంచి బట్టలు, మంచి ఇది అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి. సో కానీ ఎందుకు ఇలా ఉన్నాడంటే, మీరు మహాభారతం చూస్తేనే అశ్వత్థామ క్యారెక్టర్ అర్థం అవుతుంది. సో షార్ట్ అండ్ సింపుల్గా చెప్తాను. మహాభారతంలో ద్రోణాచార్య గారు ఆమె సతీమణి వాళ్ళిద్దరూ పూజించినప్పుడు వరంగా పుట్టిన అశ్వత్థామ ఒక మొహాన తేజస్సు కాంతితో ఉన్నటువంటి, మీకు చూపిస్తారు కదా ఆ వజ్రం ఏదైతే ఉందో దానితో పుడతాడు. సో మహాభారతంలో అర్జునుడికి ఎంత శక్తి అయితే ఉంటుందో ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ కూడా అంతే శక్తి ఉంటుంది. ఇద్దరి దగ్గర సంజీవ బాణాలు ఉంటాయి. సో ఇద్దరు ఈక్వల్గానే ఉంటారు. కానీ ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచి అశ్వత్థామకి తండ్రి అయిన ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుంచి అర్జునుడిని బాగా చూస్తాడు కాబట్టి చిన్నప్పటి నుంచి అశ్వత్థామకి పాండవుల మీద పగ అయితే పెరుగుతుందన్నమాట. ఈర్ష్య కలుగుతుంది పాండవుల మీద. ఆ క్రమంలో అది పెరిగి పెద్దదయ్యి అశ్వత్థామ కౌరవుల పక్కన చేరతాడు. అర్జునుడు ఒకవైపు, అశ్వత్థామ కౌరవుల పక్కన ఉండిపోతాడు. ఇది ఒక పార్ట్ అనమాట. అశ్వత్థామకి ఎందుకు ఆ శాపం వచ్చిందిరా అంటే, మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడిని చంపలేరన్నమాట. ద్రోణాచార్యుడు గురువు ఎవరికి? పాండవులకి విలువిద్యలు నేర్పించిన గురువు. అయితే ద్రోణాచార్యుడిని చంపలేకపోతున్నామంటే అప్పుడు కృష్ణుడు ఇలాగా అశ్వత్థామ అంటే ఐరావతం ఒక ఏనుగును కూడా అశ్వత్థామ అని అంటారనమాట. సో అలాగా ధర్మరాజు చేత ఒక అబద్ధం చెప్పిస్తారు ద్రోణాచార్యుడికి. అశ్వత్థామ అంటే అశ్వత్థామ చనిపోయాడు అని. ఆ బాధతో ఆయన కుంగిపోయి అట్లా కూర్చుండిపోతే ఆ టైంలో ఆయన్ని పాండవులు చంపేస్తారనమాట. అర్జునుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. ఈ విధంగా తన తండ్రిని దొంగ దెబ్బతీసి చంపారని చెప్పి అశ్వత్థామకి మనసులో అయితే ఒక పగ మిగిలిపోతుంది పాండవుల మీద. అలా మహాభారత యుద్ధం ముగిసిన కొన్ని రోజులకి పాండవులు నిద్రిస్తున్నటువంటి గుడారాల దగ్గరికి వెళ్తాడు అశ్వత్థామ. ఇది ముందే ఊహించిన కృష్ణుడు వాళ్ళని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి పాండవులకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ బిడ్డలని ఇంకొన్ని మందిని చంపేస్తాడు అశ్వత్థామ. అలా జరిగిన దాంట్లో అశ్వత్థామ అర్జునుడి దగ్గరికి చేరుకున్నాక ఇద్దరు సంజీవ బాణాలు వదులుకున్నప్పుడు ఒక బాణానికే ప్రపంచం తట్టుకోలేదు. అలాంటిది 2 బాణాలు ఒకటేసారి వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయేటప్పటికి ఋషులు మునివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కృష్ణుడిని కోరుకుంటారనమాట. దయచేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని. అప్పుడు కృష్ణుడు చెప్పగా అర్జునుడు పెద్దలకి గౌరవించి తన బాణాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం తన తండ్రిని చంపిందని చెప్పేసి వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఆ బాణాన్ని పాండవులలోని అభిమన్యుడి భార్య మీదకి మళ్ళిస్తాడనమాట. అభిమన్యుడి భార్యలో ఉన్నటువంటి శిశువుని చంపేస్తాడు ఆ బాణంతో. అప్పుడు కృష్ణుడు కోపగించుకున్నా కూడా అలా కృష్ణుడికి కోపం వచ్చిన తర్వాత ఏదైతే జరుగుతుందో అశ్వత్థామకి శాపం పెడతాడనమాట. అశ్వత్థామకి శాపం పెట్టే ముందు అభిమన్యుడి భార్య కడుపులో గుచ్చుకున్న బాణానికి బలైపోయిన శిశువుని మళ్ళీ జీవం పోసి దాని తర్వాత అశ్వత్థామకి శాపం పెడతాడు. ఏమని అంటే, నువ్వు చీము, నెత్తురు, చినిగిపోయిన బట్టలతో అన్నం తిండి లేకుండా బతకాలి అని చెప్పేసి ఆయనకి ఒక శాపం పెడతాడు. అంటే అశ్వత్థామ అనే వ్యక్తి చిరంజీవుడు కాబట్టి ఆయనకి మరణం లేదు కాబట్టి అశ్వత్థామ మీకు కల్కి మూవీలో ఇలా కనిపిస్తాడు అనమాట. కల్కి మూవీలో ఆయన చినిగిపోయిన బట్టలతోటి మీరు అనుకోవచ్చు మొహం మీద ఒక సైడ్ బ్లడ్ గారుతుంటుంది, ఒక సైడ్ తెల్లగా ఉంటుంది. అది మేకప్ అనుకోవచ్చు. మేకప్ కాదు, అది చీము. అంటే మనకు ఒంట్లో మనకి దెబ్బ తగిలినప్పుడు అది కొద్దిగా ఇబ్బంది అయితే చీము రావడము ఇట్లుంటుంది కదా, అలాంటి చీము గారుతుంటుంది. అలా ఉంటాడనమాట ఆయన. నెత్తురు, రక్తము, చీము కారుతా
ఒంట్ల మీద, అలాగే చిరిగిపోయిన బట్టలు. ఆయన తిండి కూడా తిన్నాడు అనమాట, కొన్ని వందల సంవత్సరాల నుంచి తిండి తిండు. అలా అశ్వత్థామకి శాపం అయితే ఉంటుంది. అయితే అశ్వత్థామ పుట్టబోయే కల్కిని ఎందుకు కాపాడాలనుకుంటాడు అంటే, మూవీలో చెప్పింది ఏంటంటే మనకి దశావతారాలతో 10 కాబట్టి 9 అవతారాలు అయిపోయినాయి. 9 అవతారాల తర్వాత ఆఖరి అవతారం ఏదైతే ఉందో కల్కిగా జన్మించి ఈ భూమి మీద పాపాన్ని నాశనం చేస్తాడు కాబట్టి కల్కి. సో ఆ కల్కి జన్మించే సమయంలో ఆ కల్కికి ఎదురయ్యే ఇబ్బందులు, అంటే కల్కి జన్మించకుండా ఎవరైతే రాక్షసులు ఉంటారో, కొన్ని మంది అతను కల్కిని జన్మించకుండా చేయాలని చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్యూచర్లో అంటే కనబెట్టి, కల్కి ఇలా పుడితే చంపేయవచ్చని కనబెట్టి చంపేయవచ్చని మనకి ఫ్యూచర్ ఏదైతే చూపించారో, ఏదో ఒక 700-800 సంవత్సరాల తర్వాత అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉండి కల్కిని చంపేయాలనుకుంటారో అతన్ని కల్కిని కాపాడి తన శాప విమోచనం ఏమన్నా జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ అశ్వత్థామ కల్కిని కాపాడడం కోసము అక్కడికైతే ఆ మూవీలో అయితే చూపిస్తారు. మన దీపికా పడుకునే గారు కడుపులో కల్కి ఉన్నాయని చెప్పేసి దీపికా పడుకునే దాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే మీకు చెప్తాను ప్రభాస్ మూవీ గురించి కూడా. లాస్ట్ క్లైమాక్స్లో చూసుకుంటే మీకు దీంట్లో ప్రభాస్కి ఒక కర్ర దొరుకుతుంది. అంటే ఫైట్లో జరిగే సమయంలో ఆ కర్రకు కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ వచ్చినప్పుడు ప్రభాస్ బాగా శక్తివంతుడైపోయి విలన్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరినీ అయితే హతం చేయడం జరుగుతుంది. అది ఎలా ఏంటి అంటే లాస్ట్లో మీకు చూపిస్తాడు అనమాట. గుర్రాల మీద వచ్చేసి అశ్వత్థామ మీదకి ఒక బాణం వేసి ఆ బాణాన్ని ఎదుర్కొంటాడు. మన దాంట్లో కవచకుండలాలు కూడా చూపిస్తాడు. మహాభారతంలో ఈ భైరవ క్యారెక్టర్ ఏదైతే ఉందో మహాభారతంలో కర్ణుడు మళ్ళీ భైరవుడిగా జన్మిస్తున్నాడా అనేది డైరెక్టర్ మనకి చెప్పడానికి చూశాడు. కర్ణుడు మళ్ళీ జన్మిస్తాడు అనేసి. ఒకప్పుడు కర్ణుడు తన ఒంట్లో ఉన్న అన్ని దానం చేస్తే ఈ తర్వాత పుట్టే అంశంలో భైరవుడు అనే అతను తన కోసం ఎవరినైనా అమ్మేస్తాడు, దేన్నైనా అమ్మేస్తాడు అనమాట తను బతకడం కోసం. అలాంటిది ఒక క్యారెక్టర్ని సృష్టించి లాస్ట్లో మనకి క్లైమాక్స్లో ఏం చెప్పాడంటే చూపించాడు మనకి భైరవుడు ఎవరు అనేది. మనకి మహాభారతంలో చూస్తే కర్ణుడు లాగే ఉన్నాడు, 99% అయితే కర్ణుడే. ఇది సోదర అంటాడు లాస్ట్లో అశ్వత్థామ మన ప్రభాస్ అయితే దీపికా పడుకుని తీసుకెళ్ళిపోతాడు. సో మూవీ పరంగా వస్తే ఇదేనండి. శంబాలా కాశీ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని మంది ఆడవాళ్ళ కడుపులో ఒక ప్రొడక్ట్ ద్వారా, అంటే ఒక సిరం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యేలా చేసి దాంట్లో అంటే వాళ్ళు తయారు చేసిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో 100 రోజుల కంటే ఎక్కువ బతకరు అనమాట. అలాంటిది 150 రోజులు దాటితే, అంటే 700-800 సంవత్సరాల తర్వాత 150 రోజులు దాటితే నిజంగా కల్కి ఆమె కడుపులోనే జన్మిస్తున్నాడు, శక్తివంతుడు కాబట్టి ఆమె బిడ్డని చంపేయాలని చెప్పేసి రాబోయే 700-800 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుందని చెప్పేసి అది కాంప్లెక్స్ అనేది. దానికోసం శంబాల అనే ఒక ప్రాంతము కాపాడాలని చూస్తుంటుంది. ఇక్కడ కాశీలో ఏంట్రా అంటే మనకి తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేకుండా 700-800 సంవత్సరాల తర్వాత అక్కడ జనాలు మనుషులను కూడా అమ్మేస్తుంటారు. అలా చిత్రీకరించడం అయితే జరిగింది. కాశీలో ప్రభాస్ ఉంటాడు. ప్రభాస్ ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళి హ్యాపీగా బతకాలి, అక్కడ ఎంజాయ్ చేయాలని ఉంటుంది ప్రభాస్కి. అక్కడ దిశా పటాని హీరోయిన్ కాంప్లెక్స్లో వర్క్ చేస్తుంటుంది, వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండాలి, బతకాలి అని చెప్పేసి ప్రభాస్ ఆలోచన. అలాగా ఆ క్రమంలోనే దీపికా పడుకునే కాంప్లెక్స్ నుంచి పారిపోవడము, మళ్ళీ ఆమెను తిరిగి తీసుకెళ్ళి అప్పచెప్తే కాంప్లెక్స్లో తనకు చోటు దొరుకుతుందని దీపికా పడుకునే కోసం వచ్చినప్పుడు ప్రభాస్కి అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరికీ ఫైట్ జరగడము. ఈ క్రమంలోనే దీపికా పడుకుని తీసుకునే అశ్వత్థామ ఇంకొక కొన్ని మంది శంబాలాకి వెళ్ళడము, కాంప్లెక్స్ వాళ్ళు వచ్చి శంబాలా నగరాన్ని మొత్తం నాశనం చేయడము, లాస్ట్లో అశ్వత్థామ ఫైట్ చేయడము, ప్రభాసు వాళ్ళందరినీ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చంపేయడము, అలాగే మన దీపికా పడుకునే గారిని తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే మూవీ గురించి చెప్పాలంటే మూవీ మీ అందరికీ అదే చెప్పాను, ఇలాంటి మూవీ తొందరగా ఎవరికి నచ్చవు. మూవీ ఏంట్రా అంటే మనకి దీంట్లో చూపించిన క్యారెక్టర్ల గురించి పురాణాల్లో తెలిస్తేనే మూవీలో ఈ క్యారెక్టర్ అనేది మనకు అర్థమయ్యి సినిమా నచ్చుతుంది. అలాగే ఇలాంటి సినిమాకి సంబంధించిన అంటే సినిమాలు స్టోరీలు వేరు కానీ కొన్ని విజువల్స్ కానీ కొన్ని ఫైట్ సీన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ కొన్ని అలానే ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్లో చెప్పిన
మూవీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మూవీస్ చూస్తే ఈ మూవీ కూడా మనకి వంట పట్టద్ది అనమాట. అలాగే చాలామంది వచ్చేసి మూవీ బాగలేదు, అటర్ ఫ్లాప్ అని చెప్పేసి హేట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంట్రా అంటే, మన డైరెక్టరు పురాణాలు, ఇప్పుడు మనం బతుకుతున్నది 7-8 సంవత్సరాల తర్వాత, 700-800 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ 3 మిక్స్ చేసి చూపించారు. దాంట్లో చాలా కష్టం ఉంది. సినిమాని అలా చూడండి, అంతేగాని సినిమా బాగలేదు, బోరింగ్ ఉంది ఇలా స్ప్రెడ్ చేయొద్దు. హేట్ అయితే స్ప్రెడ్ చేయొద్దు మీరు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మూవీ చూసిన తర్వాత వాస్తవంగా అప్పుడే రివ్యూ చెప్పేవచ్చు. నిన్నే మూవీ చూశాను, మూవీ చూసి రివ్యూ చెప్పేయచ్చు. మూవీ చాలా బాగుందంటే వ్యూస్ కోసము, ఫైట్లు బాగున్నాయి, ప్రభాస్ సూపరు, అద్దరు కొట్టాడని చెప్పేవచ్చు. కానీ అలా చెప్పడం అందరిలాగా ఒకలా చెప్తే దాన్ని వివరించాలని చెప్పేసి ఆగాను. దాని గురించి రీసెర్చ్ చేసి అన్నీ కనుక్కొని మీకు చెప్పడానికైతే నా ప్రయత్నం ఇది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీకు వస్తాయి. ప్లీజ్ దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెల్కమ్.